1 వీక్ వరకు మీరు హ్యాపీగా ఈ విధంగా స్టోరేజ్ అనేది చేసుకోవచ్చండి. మళ్ళీ నెక్స్ట్ వీక్కి ఎలాగ మనం మార్కెట్కి వెళ్తాం ఫ్రెష్గా మళ్ళీ మనం తెచ్చుకోవచ్చు. ఎందుకంటే మనం టమాటాలు అనేది చాలా రెగ్యులర్గా వాడతాం కాబట్టి నాకైతే 1 వీక్ కల్లా ఇవన్నీ అయిపోతాయండి. సో నేను 1 వీక్ వరకు స్టోరేజ్ చేసుకుంటున్నాను. మీకు కావాలంటే ఇంకా ఎక్కువ రోజులు కూడా స్టోరేజ్ చేసుకోవచ్చు అనమాట. మీరు అది మీ ఇష్టం అండి. నాకు 1 వీక్ వరకు చాలండి. మళ్ళీ నేను ఫ్రెష్గా చేసుకుంటాను అనమాట. అలాగే చూసారు కదా, చక్కగా మనం టమాటాస్ని ఈ విధంగా బాగా మగ్గించిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి అంటే వాటిని శుభ్రంగా చల్లారనివ్వాలండి. చాలా చక్కగా మనకి గుజ్జులా వచ్చేసి చూసారు కదా. ఇప్పుడు దీన్ని నేను ఏం చేస్తాను అంటే ఇది నేను ఎలా యూజ్ చేస్తానో అనేది కూడా మీకు నేను చెప్తున్నానండి. చక్కగా టమాటా పప్పు చేసుకోవచ్చండి. అలాగే మనం రసం పెట్టుకున్నాం అనుకోండి, శుభ్రంగా ఒక 2 స్పూన్లు టమాటో మనం ఇది వేసుకోవచ్చు అనమాట. మీరు కావాలంటే ప్యూరీ చేసుకోవచ్చండి. నేను ప్యూరీ చేయట్లేదండి, ఎందుకంటే ఎక్కువ ప్యూరీతో నాకు యూజ్ ఉండదండి. టమాటో పప్పు అంటే ఆ టమాటా అలా కనిపిస్తూ ఉంటేనే కొంచెం నాకు ఇష్టం అనమాట. కాబట్టి ఒక రసం పెట్టినా ఒక కూర చేసినా ఏం చేసినా కొంచెం అలా కనిపిస్తూ ఉండాలండి. చూసారు ఇంత జ్యూసీగా మగ్గిపోయిన తర్వాత ఇంకెందుకండి ప్యూరీ చేయడం. ఒకవేళ మీరు గ్రేవీ కర్రీస్ చేయాలనుకుంటున్నారు అనుకోండి, అంటే మనం పన్నీర్ ఐటమ్స్ మీరు చేస్తుంటే తప్పకుండా ప్యూరీ కావాలి కాబట్టి అప్పుడు మీరు కావాలంటే ఆ విధంగా ప్యూరీ చేసి పెట్టుకోండి. చూసారు కదా, నేనైతే చక్కగా టమాటా పప్పు కానీ కూరలకు కానీ ఇవి కూడా మనకి ఎంతో హ్యాపీగా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే హ్యాపీగా 1 వీక్ వరకు నేను స్టోరేజ్ చేసుకున్నానండి. మీకు ఇంకా కావాలంటే ఇవి ఎక్కువ మోతాదులో తెచ్చుకుని ఇంకా మీరు ఎక్కువగా కూడా స్టోరేజ్ ఇదే పద్ధతిలో మీరు చేసుకోవచ్చు అండి. హ్యాపీగా 1 మంత్ దాకా కూడా మీరు స్టోరేజ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, వెల్కమ్ టు లావణ్యాస్ లైఫ్ స్టైల్. ఫ్రెండ్స్, ఈరోజు కూడా ఎప్పటిలాగే మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. ఈరోజు వీడియో ఏంటి అంటే ఇది కూడా ఒక మంచి కిచెన్ టిప్పేనండి. ఇదివరకు మీకు నేను టమాటోస్ని ఎలా స్టోర్ చేసుకోవాలి అనేది మీకు చెప్పాను కదా. ఈరోజు పచ్చిమిరపకాయలని మనం ఎలా స్టోర్ చేసుకోవచ్చు ఎక్కువ రోజుల పాటు అనేది ఈరోజు మీకు నేను ఈ వీడియోలో చెప్పబోతున్నానండి. ఒకవేళ మీరు నా ఛానల్ని చూడడం ఇదే ఫస్ట్ టైం అయితే తప్పకుండా లావణ్యాస్ లైఫ్ స్టైల్ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి మరిన్ని వీడియో నోటిఫికేషన్స్ కోసం. ఫ్రెండ్స్, ఈరోజు చాలామంది ఈ రోజుల్లో ఏం చేస్తూ ఉంటారంటే మార్కెట్ నుంచి గ్రీన్ చిల్లీస్ తెచ్చిన వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టేస్తూ ఉంటారండి. అలా పెట్టడం వల్ల ఏమవుతుంది అంటే మనకి గ్రీన్ చిల్లీస్ వెంటనే పాడైపోతాయి అనమాట. ఈసారి అలా కాకుండా మీరు మార్కెట్ నుంచి చక్కగా గ్రీన్ చిల్లీస్ని తెచ్చిన వెంటనే ఏం చేయాలంటే వాటిని శుభ్రంగా ట్యాప్ వాటర్ కింద నీట్గా వాష్ చేసి పెట్టుకోండి. దాని తర్వాత చక్కగా చూసారు కదా, ఈ విధంగా కొంచెం నేను ఏం చేశాను అంటే ఇందాక మీరు చూసారు కదా, పసుపు వాటర్లో ఒకసారి వాష్ చేసిన తర్వాత నీట్గా ఒక క్లాత్ మీద చక్కగా పరిచి అటు ఇటు బాగా తడి పూర్తిగా ఆరిపోయేలాగా చూసుకుని ఫ్యాన్ కిందైనా సరే ఆరబెట్టండి. దాని తర్వాత ఇలా చక్కగా ఒక బాక్స్లో పెట్టుకుని మీరు స్టోర్ చేసుకుంటే మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు మీరు